హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో డే వన్లో మనం ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాము. అసలు నాకు తెలిసి మనం ఎప్పుడు లైఫ్లో అలా ఆలోచించని కూడా ఆలోచించుండము, రైట్? సో మనం ఏం నేర్చుకున్నాము? సో బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అనే ఒక విషయం నేర్చుకున్నాము. సో సార్ చక్కగా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా. సో అలానే ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఫస్ట్ మైండ్లో పుడుతుంది, తర్వాతే అది మెటీరియల్ రూపంలోకి వస్తుంది అని చెప్పి కూడా నేర్చుకున్నాము. అలానే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో మనం ఒక అయస్కాంతంలో ఉండాలి. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటామో అదే ఫ్రీక్వెన్సీ థాట్స్ అనేవి లేదా అదే సిచ్యుయేషన్స్ కానీ అవే గోల్స్ కానీ మనం అట్రాక్ట్ చేస్తాము అని కూడా నేర్చుకున్నాము. సో ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పారు అంటే సిమ్స్ గురించి చెప్పారు. ఎయిర్టెల్ సిమ్, జియో సిమ్, అలానే రిలయన్స్ ఏమున్నా కూడా మనం ఏ సిమ్ వేస్తే ఆల్రెడీ ఆ సిగ్నల్స్ అన్నీ ఉంటాయి. మనం ఏ సిమ్ వేస్తే దానికి తగ్గట్టుగా నెట్వర్క్ మనకు వస్తుంది అన్నారు. అలాగే ఏంటంటే మనకి ఏవైతే గోల్స్ ఉన్నాయో మనం వాటి గురించే పదే పదే ఆలోచిస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీకి మనకు కరెక్ట్ అయ్యి సో అవి మనకి వస్తాయన్నమాట. సో అలానే విజన్ బోర్డ్ గురించి కూడా తెలుసుకున్నాము. సో మనకి ఏవైతే గోల్స్ ఉన్నాయో, రైట్, లాంగ్ టర్మ్, సో 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఏవైతే గోల్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా మనం ఫస్ట్ ఒక అరగంట గంట టైం స్పెండ్ చేసి మనం ప్రాపర్గా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత దాని ఇమేజెస్ అనేవి తీసుకుని విజన్ బోర్డ్లో పెట్టుకుని రోజు వాటిని చూస్తూ ఉండాలి. ఎందుకు అంటే సో ఎవరికన్నా యాపిల్ అని చెప్తే యాపిల్ అనే ఇమేజ్ కనబడుతుంది, బట్ స్పెల్లింగ్ అనేది కనిపించదు కదా. సో పిక్చర్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. మనం ప్రతిరోజు అవే చూసి ఓకే ఇవి నా గోల్స్, రైట్, సో ఇలా నేను ఉండాలి. మనం ఎప్పుడైతే వాటిని చూస్తామో మనం కంప్లీట్గా చాలా మోటివేటెడ్గా ఉంటామో. అలాగే ఏంటంటే గ్రాటిట్యూడ్ అనేది ముందుగానే చెప్పేసుకుంటూ ఉండాలి ఈ గోల్స్కి. సారీ. సో ఎప్పుడైతే ముందుగా చెప్పేసుకున్నామో ఈ గోల్స్ అనేవి చాలా తొందరగా అచీవ్ అవుతాయి. సో అని చెప్పి సీక్రెట్ బుక్ నుంచి కూడా ఫస్ట్ గోల్స్ రాసుకోవాలి. ఆ తర్వాత ఆ గోల్స్ నేను పొందుతాననే అర్హత నాకు ఉన్నట్టుగా భావించాలి. అలాగే ఆల్రెడీ గోల్స్ వచ్చేసినట్టుగా మనము థ్యాంక్స్ అనేది చెప్తూ ఉండాలి. సో ఎప్పుడైతే రెగ్యులర్గా థ్యాంక్స్ 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 అని చెప్తూ ఉంటామో దేవుడికి కూడా ఇంకొక ఆప్షన్ ఉండదు. సో అది మనకి ఇచ్చి తీరాలి. అలాగే మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్తామో సో ఆ వస్తువు మంది అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం రకరకాల ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాము అది మనం అచీవ్ చేసుకోవడానికి. అలాగే యూనివర్స్ కూడా మనం అదే ఫ్రీక్వెన్సీతో అట్రాక్ట్ అవుతున్నాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఆ అవకాశాలను గ్రాప్ చేసుకోవాలి. సో ఓవరాల్గా అసలు ఈ 21 డేస్ కాల్కి అద్భుతమైన డే 1 అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి సార్ అండ్ గురు సార్, అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్.